అన్నా పిల్లలు వచ్చారన్నా? బుజ్జమ్మా, నీ ఫ్రెండ్స్ వచ్చారు. చూశారా బుజ్జమ్మ స్నేహితులు ఎంత లక్షణంగా ఉన్నారో? అది నా బుజ్జమ్మ అంటే. రండమ్మా. వీళ్ళెవరు? మన బలి పంపిన డ్రైవర్లు అయి ఉంటారన్నా. సామాన్లు లోపల పెట్టండి. నేను సామాన్ లోపల పెట్టాలా? మేము నందిని ఫ్రెండ్స్ అండి. మరి వీళ్ళు? వీళ్ళకి ఇల్లు చూపించడానికి వచ్చామండి. మాది ఈ ఊరే, పట్టాభిరామయ్య గారి అమ్మాయిలం. సంతోషం, వెళ్ళరండి. థ్యాంక్స్ అండి. డ్రైవర్లన్నా బుజ్జమ్మ ఫ్రెండ్స్ అంటే ఆడపిల్లలు అనుకున్నానన్నా. సిటీలో ఫ్రెండ్స్ అంటే ఆడైనా కావచ్చు మొగైనా కావచ్చు కదా. అవునన్నయ్య, సిటీలో అందరినీ ఫ్రెండ్స్ అనే అంటాం. రా వంశీ. వంశీ మా అన్నయ్య. హలో అండి. భూపతి రాయుడు. ఉడతల బీకిన తాటెంకలాగున్నావు నువ్వు పండేంద్రా. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. నాకు తెలుసు. వంశీ మా వదిన. మా బామ్మ. మా ఫ్యామిలీ డాక్టర్ భద్రా అంకుల్. మా అన్నయ్యకి రైట్ హ్యాండ్. బుజ్జమ్మా, నువ్వు కాఫీ రెడీ చెయ్యి. పదండి. మీరిద్దరు క్లాస్మేట్సా? తెలుస్తుంది, ముదురు మొహం. నువ్వు మా బుజ్జమ్మ క్లాస్మేట్సా? లేదండి, యాక్చువల్లీ ఫ్రెండ్స్. సిటీలో నువ్వేం చేస్తుంటావు? నేను వాడు మంచి ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అండి. సిటీలో మంచి బ్యూటీ పార్లర్ కూడా ఉంది. అంటే అంటే వాడు మామూలుగా అదనమాట. ఏమైంది నువ్వు? క్షవరాలోడివా? అలా అంటారేంటండి? ఈజ్ ఎ హెయిర్ స్టైలిస్ట్. తగ్గు, పని అయితే దీంతోనేగా. అవును. అయితే అదే. అబ్బాదే. అయినా తప్పే ఉంది, ప్రతి వృత్తికి ఒక గౌరవం ఉంటుంది. రేయ్ సోమనా. అయ్యా. నువ్వెవర్రా? నువ్వెవరికి చేస్తావు? ఈ ఒక్కింటికేనండి. నీ బాబు ఎవరికి చేసేవాడు? ఆడు ఈ ఒక్కింటికేనండి. నీ బాబుకి బాబు ఎవరికి చేసేవాడు? ఆడు ఈ ఒక్కింటికేనండి. చూసావా, ఇలా 7 తరాలుగా ఆ కుటుంబం మా కుటుంబం మీదే ఆధారపడి బతుకుతుంది. ఇప్పుడు కొత్తగా నువ్వు అక్కర్లేదు. డొంక తిరుగుడు మాటలు నాకు అలవాట్లేదు. విషయానికి వస్తాను. ఇది నాకు నచ్చింది. మీ చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. మా బుజ్జమ్మని ప్రేమించింది ఎవరు? నేను ప్రేమిస్తున్నాను, నా భార్య ప్రేమిస్తుంది, మా బామ్మ, ఈ డాక్టరు, ఆ భద్ర, ఈ నేల, గాలి, ఈ ఊరు అందరూ ప్రేమిస్తున్నారు. కానీ నీ నోటి నుంచి వచ్చిన మాట నాకు నచ్చలేదు. ఈ ఇంటికి రాబోయేవాడు ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని గెలిచిన వాడై ఉండాలి. అన్యాయాన్ని ఎదిరించడానికి అవసరమైతే తల తీయడానికైనా ఇవ్వడానికైనా సమర్థుడై ఉండాలి. నా స్థానంలో కూర్చోడానికి అర్హుడై ఉండాలి. కంటికి రెప్పలా నా వాళ్ళందరినీ కాపాడుకోగలగాలి. అలాంటి వాడే ఇంటికి అల్లుడవుతాడు, ఇలాంటి వాడు కాదు.